చాలా రోజులకి వంటగదిలో వీడియో. హాయ్! ఈరోజు వీడియో ఏంటంటే పూర్ణాలు చేద్దామని ఇంక అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ శనగపప్పు అయితే ఉడకబెట్టుకున్నానండి. ఇది 1 డే అయింది ఉడకబెట్టుకొని. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. పాడవలేదులెండి బానే ఉంది. యాక్చువల్‌గా కొంచెం బాలేదనేసి ఇంకా అలాగ బద్ధకించేసాను. ఈ శనగపప్పు బూరెలు ఎలా చేస్తానంటే ఇంకా చూసేయండి వీడియో. నేను అరకిలో శనగపప్పు అయితే తీసుకున్నాను. అరకిలో శనగపప్పు ఈ లోటకైతే వచ్చింది. దీన్ని ఫుల్‌గా వచ్చింది కాబట్టి ఒక లోటాడు పప్పుకి 2 లోటాలు వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వరకు ఈ పప్పునైతే ఉడకబెట్టుకోవాలి. మెత్తగా అయిపోవాలి. పట్టుకునగానే మెత్తగా ఉండాలి. అలా అయితే మనకి బూరెలు తినేటప్పుడు చాలా బావుంటాయి. పప్పుగా ఉండకూడదస్సల. ఇంకా శనగపప్పు వేగంగా ఉడకాలనుకుంటే ఫస్ట్ శనగపప్పుని నానబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ఒక 3 విజిల్స్‌కి ఉడికిపోతది. మీరు కుక్కర్‌లో పెట్టుకుంటే వేగంగా అయితే ఉడకడం జరుగుతది. నార్మల్‌గా మనం తెప్పల్లో వేసి ఉడకబెట్టుకోవాలంటే కొంచెం లేట్ అవుతది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం బెల్లం పాకం అయితే పెడుతున్నాము. బెల్లం పాకంకి ఎంత బెల్లం ఏసుకోవాలంటే మనం లోటెడు పప్పు వేసుకున్నాం కాబట్టి లోటెడు బెల్లం అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇంక పాకం వచ్చినంత వరకు నేను పెట్టుకొని అప్పుడు ఈ పప్పు అనేది మెత్తగా మ్యాష్ చేసేయాలి. చేసిన తర్వాత ఈ పాకంలోని వేసేసుకుంటే కొంచెం ఒక 20, 15 మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు మనకి ఉండలాగా గడ్డ కట్టేస్తది. ఆ పాకము వచ్చి ఈ పప్పు కూడా అందులో కలిసి మంచిగా పూర్ణాలకైతే రెడీ అయిపోద్ది. కొందరేంటంటే మిక్సీ కూడా పట్టేసి ఈ పప్పుని నార్మల్‌గా బెల్లం కూడా మిక్సీ చేసి కలిపి చుట్టేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్‌గా ఉంటది.